సినిమార్ మల్లన్న కూడా ఈ రెండోసారి పోటీ చేస్తుంది కనుక ఆయన అత్యధిక మెజార్టీ తోటి ఎమ్మెల్సీ గెలవటం పక్క. అది సినిమార్ మల్లన్న మంచి ప్రశ్నించే గొంతు, అన్ని విధాలుగా ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి తక్కువ మెజార్టీ తోటి తక్కువకి ఓడిపోయిండు. అప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి ధనము అవన్నీ డబ్బు వెచ్చించి గెలిచిన కనుక ఈసారి ఆయన అన్ని విధాలుగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో ఎవరు పోటీ చేసినా అది వేరే పార్టీకి డిపాజిట్ రావు. ఇది వాస్తవం. అందరూ పోటీ చేస్తున్నారు కానీ అది అయిపోయింది. కాంగ్రెస్కే అన్ని విధాలుగా మెజార్టీ ఉంటుంది. నా పేరు వంగూరు వెంకటేశ్వర్లు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించినటువంటిది తీన్మార్ మల్లన్న గారి గెలిపిస్తేనే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో అతను నిరుద్యోగ సమస్యలపై ఈ యొక్క బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ యొక్క నిరుద్యోగ సమస్యలపైన అనేక సమస్యలపైన తీన్మార్ మల్లన్న గారు కొట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పైన దాదాపు 70 నుంచి 80 కేసులు బనాయించి ఆయన జైల్లో పెట్టించిన పరిస్థితి కూడా. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా ఈ యొక్క సగం మధ్యలోనే ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లోకి పోవడం వల్ల ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న గారే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గెలిస్తే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా భావిస్తూ ఉన్నారు. సో మల్లన్న అవినీతి మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద ఆయన ఛానల్ ద్వారా బాగానే పబ్లిక్ ఇష్యూ పోరాటం చేసింటాడు. చాలా మంది న్యాయం ఉంటుందనే ఒక నమ్మకం మీద తీన్మార్ మల్లన్న చేద్దాం. బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి కదా పబ్లిక్ దూరం పెట్టేస్తారు. సరిగ్గా చేయకపోవడం వల్లనే బీఆర్ఎస్ దూరం పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చేసి 3 నెలలు 4 నెలలు రన్నింగ్ అవుతున్నదేమో. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ హామీలలో 6 ఒక 5 పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఫ్యూచర్లో ఇంకా అన్ని పూర్తి చేస్తారు. నాకైతే డిగ్రీ ఒకటి ఉంది. నాతో పాటు కూడా మా మిత్రులు కూడా మల్లన్నకే మద్దతు చేస్తారు. నా పేరు నినావత్ పాండు. తీన్మన్న అయితే ప్రశ్నించే గొంతు ఆయన 100% ఆయనే గెలుస్తాడు. అంటే మాట్లాడే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ప్రశ్నించే గొంతు ఆయన ప్రతిదీ ఏదైనా మాట్లాడతాడు. పేదల గురించి కానీ, యూత్ గురించి కానీ, సమాజ ప్రజల గురించి మాట్లాడతాడు. 100% ఆయననే. మాతో పాటు చాలా మంది కూడా చెప్తాం మేము ఆయననే ఓట్లేయాలని. మల్లన్న చాలా మంచి వ్యక్తి. మల్లన్న ప్రతిరోజు ఏ సమస్యలున్నా బాధలు తెలుసుకొని 10 సంవత్సరాలు పోరాడినా కానీ ఈరోజు మల్లన్న వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్సీ గెలవాలని, చాలా అధిక మెజార్టీతో గెలవాలని ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళు చాలా ఉత్సాహపడి ఓటు వేయచ్చి ఖచ్చితంగా ఇంకా 10 మందికి వాళ్ళు హెల్ప్ చేసి ఓట్లు వేయాలని చెప్పేసి మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మీ మిత్రపక్షాలు ఉన్నా సరే, మీ దోస్తులు ఉన్నా సరే, ఇంకెవరైనా మీ చుట్టాలలో ఉన్నా సరే వాళ్ళకు ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున 10 మంది చొప్పున ఒకరి చైన్ సిస్టమ్ లాగా పనిచేసి మళ్ళీ అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి మా ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వస్తే మాకు నిరుద్యోగ సమస్యలన్నీ గురించి పోరాడుతుందని ప్రతి ఒక్కటి మన పార్టీ తరఫు నుంచి అధికార పార్టీకి అలాగే కేంద్ర పార్టీకి తెలియజేస్తాడని ఆయన తెలుసు. ఇంతకుముందు ఆయన ఎంత స్టూడెంట్స్ గురించి ఎంత పోరాడిండో మనకు తెలిసిందే. పోయినసారి కూడా ఆయనకే వేసాం ప్రతి ఒక్కరం ఓటు. అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇక్కడ ఉండడం వల్ల ఆయన కూడా ఆయన పోరాడతాడని నమ్మకంతో ఆయన ఎట్లా మాట్లాడతాడో మనందరికీ తెలుసు. ఏ విషయమైనా నిరుద్యోగుల గురించే ఇంతకుముందు చాలా సమస్యల గురించి మన స్టూడెంట్స్ గురించే పోరాడింది ఆయన. ఈసారి ఆయన గెలిపించుకున్నామంటే కంపల్సరీ మన స్టూడెంట్స్ ఉద్యోగాలు ఏవైనా ప్రతి ఒక్కటి వెంటనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే విధంగా మన రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడి రిలీజ్ చేయగలనన్న నమ్మకంతో మేము కంపల్సరీ ఆయనకే వేయాలని నిర్ణయించుకున్నాం ఓటు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడ్డ తీన్మార్ మల్లన్న గారికి ఇక్కడ నుంచి అయితే మా నల్గొండ నియోజకవర్గం నుంచి, నల్గొండ జిల్లా నుంచి అయితే పూర్తి మద్దతు తెలుపుతారు ప్రతి ఒక్కరు. నిన్ననే మైనారిటీలు కూడా మద్దతు తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇంకా
లాయర్ల సంఘం నుంచి వాళ్ళు కూడా నిన్ననే మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడైతే పూర్తి మద్దతు తీర్మాన్ మల్లన్న గారికే ఉన్నది. అతనే గెలుస్తాడు.